Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. జరగబోయే ఎలక్షన్ లో ఆలపాటి రాజాకు అఖండ మెజార్టీ అందేలా కృషి చేస్తామన్న ఎమ్మెల్యే రాము. గ్రాడ్యుయేషన్ ఎన్నికల విధి విధానాలపై నేడు కూటమి నేతలతో ప్రజా వేదికలో సమావేశమైన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము. మోటూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఫిల్టర్ బ్లేడ్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. గుండెపోటు వచ్చే వ్యక్తులకు అత్యవసరంగా అందించే ఇంజెక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో సిద్ధంగా ఉన్నాయన్న సూపరింటెండెంట్ ఇంద్రాదేవి. ప్రభుత్వ సలహా సూచనలతో గుండెపోటు నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో పర్యటించిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఆ గ్రామంలో ప్రజలకు అందించే మంచినీటి వనరులను పరిశీలించడం జరిగింది. నూతనంగా గ్రామంలో నిర్మించిన వాటర్ బ్లేడ్ నిర్మాణాన్ని సందర్శించి వివరాలను అధికారులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పలు సమస్యలను శాసనసభ్యులు వెనుగళ్ల రాము దృష్టికి ప్రజలు తీసుకుని రాగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని, తొలి విడతగా గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులైన రోడ్లు, త్రాగునీరు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని, తనను విశ్వసించి ఇచ్చిన పదవికి వని తెచ్చే విధంగా ఈ 5 ఏళ్ల కాల వ్యవధిలో గుడివాడలో ఉన్న అన్ని గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది గ్రామ పంచాయతీకు 5,000 రావచ్చు, 50,000 రావచ్చు. మంచి చెరువు ఇప్పుడు ఉన్న చేపలు పట్టుకుంటారు, ఆక్షన్ ఈ చెరువు ఎంత అయిపోతుంది ఎండబెట్టుకుంటారు. అయితే అది సబ్జెక్టు సాధించినట్టు బోరు ఇవన్నీ మొదటి చేద్దాం. చేసుకున్న తర్వాత మనకు అక్కడ 6.5 నుంచి 50 సెంటీమీటర్లకి మనకు మంచిగా చెరువు అంతగా లోతు అవుతాయి. కాదే గట్టిగా తల కన్ను వాటర్ వచ్చి దాంట్లో
డిపార్ట్మెంట్ టిఆర్ ఏఈ గారు ప్రొటెక్షన్ మా సెక్రటరీ గారు జరుగుతున్నారండి. ప్రొటెక్షన్ ఇవ్వమని నేను చెప్పండి, మీరు చెప్పండి. అడ్డం వస్తే కేసు పెట్టేస్తాను, అడ్డం వస్తే సార్ నేను కేసు పెట్టేస్తాను. అప్పుడుగా సార్ మీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి. కేసు పెట్టి అర్థం కలిగిస్తుంది. వాళ్ళు వర్క్కి అడ్డం అలా అనివార్య కారణాల వల్ల ఏదైనా లేట్ అయ్యి మనకు తెలియదు. మనకు అనుకున్నంతా అనుకున్నట్టు జరగదు. ఓకే, ఒకవేళ ఇవ్వలేకపోతే ఒక పూటకి ఇచ్చేటట్టుగా కూడా అవుతాయి. కొన్ని రోజులు అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా మీరు అందరూ సర్దుకోవాలి. ముందుగా గమనించుకోండి. కావాలని చేసేది కాదు. బట్ అక్కడి నుంచి రావట్లేదంటే ఏం చేయలేము. వాటర్ దొరకట్లేదు. ప్రస్తుతానికి మీరు కొంచెం కష్టకాలమైనా కానీ అడ్జస్ట్మెంట్ అయిపోయి ఉన్నారండి. నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం? 2 పూటలు 1 పూట అవుతాయి. ఏం చేస్తాం? జనవరికి అయిపోతుంది. సరే అండి, చూడండి. వాడినంటారండి బాగాలేదు. దాంట్లో కాదు కదా, స్నానాలు చేసేది మొక్కలు మీరు ఒక్కడే కాదు, ప్రపంచం మొత్తం అటాక్ చేస్తుందేమో. గుడివాడ కాదు, గుడివాడ అంతా అటాక్ చేస్తుంది. అందుకే ఫిల్టర్ బెడ్లు పట్టుకొచ్చింది, కష్టపడి తెచ్చుకున్నాం. బెడ్లు బాగున్నాయి, చెరువు బాగున్నాయి, వాటర్ కూడిపోతాయి. చెరువు తవ్వుకుంటాం వరకు బాగానే ఉంటుంది, మీ ఇష్టం. కానీ చెరువు అంటుంది అసలు ఇది. సెక్రటరీ 6 లక్షలు 5 లక్షలు 5 లక్షలు గ్రాంట్. 5 లక్షలు దీనికి ఒక మొత్తం ఉంది మీ దగ్గర. 5 లక్షలు మళ్ళీ వచ్చేది ఉందా? ఇప్పుడు హరాక్రమం ప్రపోజ్ గవర్నమెంట్ సైట్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి సార్ ఫ్యూచర్లో. రేపు మన గ్రిడ్ ఫిబ్రవరి నెలకు పైన అలాగే రావాల్సింది. మొత్తం జలజీవన్ మిషన్ వస్తే మీకు ఇది కూడా అవసరం ఉండదు. అది గ్రామ పంచాయతీ బోర్డు తిరస్కరించారు. అది ఈటాకి మా పంచాయతీ డబ్బులు ఒప్పుకోలేదు. ఇప్పుడు మన పైనుంచి అధికారులు ఏమంటున్నారంటే ఇది కేసు ఎండగట్టి చేస్తే దీని ఫండ్ ఎక్కడి నుంచి అవుతుంది. రెండోది దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా సమ్మర్లో ఏదైనా నీటి అద్దె వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇంత పెద్ద విలేజ్కి దాని ఆల్టర్నేటివ్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఇట్లా అడుగుతుంటే దానికి ఇక్కడి నుంచి బోర్డు మనకు తిరస్కరిస్తుంది. ఆల్టర్నేటివ్ మన బోర్ నుంచి ఇక్కడ వేసినా కొంతవరకు సేవ్ అవుతుంది సార్. పోర్టబుల్ వాటర్ అక్కడి నుంచి మనం ఫిల్టర్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. అది అవి అంతా పశువులకి వీటికి డొమెస్టిక్ పర్పస్ వెనక్కి వెళ్ళిపోయింది అని ఒక్కరు కూడా ఆలోచించలేదు సార్. డెవలప్ చేసుకుంటే మండలం రాష్ట్రం అంతా డెవలప్. గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఇంద్రాదేవి పరిశీలించారు. గుండె నొప్పి ప్రారంభమయ్యే ముందు ప్రథమంగా అందించే సుమారు 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్లు ప్రభుత్వం హాస్పిటల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంద్రాదేవి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. అండి, నేను డాక్టర్ ఇందిరాదేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడ. సో మన హాస్పిటల్లో ఇక్కడ స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమం అనేది మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. అలాగే మనం 1 year గా అది చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ మనకి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా గుండె జబ్బుల వలన, గుండె నొప్పి వలన కార్డియాక్ అరెస్ట్ వచ్చి మరణాలని తగ్గించే దిశగా ఇది ప్రాజెక్ట్
మనకి నిర్ణయింపబడింది. ఈ స్టెమీ ప్రాజెక్ట్ లో ఏంటంటే, స్టెమీ అంటే ఏంటంటే మనం గుండె నొప్పి వచ్చినప్పుడు, గుండె నొప్పి అంటే అన్ని ఛాతీ నొప్పులు అన్నిటినీ గుండె నొప్పిగా మనం ఒక్కొక్కసారి పరిగణించకూడదు. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఆ గుండె నొప్పి రెక్కల సందుకు పాకటం, అలాగే భుజంలోకి పాకటం, అలాగే ఈ జావరకు పాకటం, వెంటనే ఏదో బాగా స్క్వీజింగ్ పట్టేసినట్లు అనిపించటం, వాళ్ళకి ఊపిరి అందనట్లు అనిపించటం, అలాగే చెమటలంతా పోయటం, ఒకసారి మోషన్ కూడా వెళ్ళాలని అనిపించటం, ఇవన్నీ ఆ ఛాతీ నొప్పి, గుండె నొప్పికి లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు సంభవించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా మనం 108 అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ వెంటనే ఇమీడియట్ గా వచ్చేస్తే డాక్టర్ గారు వెంటనే వాళ్ళకి ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాము, ఆ ఈసీజీ తీసి అందులో PQRST వేవ్ అనే వేవ్స్ ఉంటాయి. అందులో ST సెగ్మెంట్ కనుక ఎలివేట్ అయితే ST సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది మనకి గుర్తించి, అంటే అదేంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక భాగం పనిచేయాలంటే దానికి రక్త సరఫరా బాగా అవసరం అవుతుంది. అలాగే గుండెకి ఈ వెంట్రుక వాసంత రక్తనాళాలు అనేకమైనవి ఉంటాయి. సో ఆ రక్తనాళాల్లో ఎప్పుడైనా సరే రక్తము గడ్డకట్టి రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు ఆ గుండె కండరము కొంత భాగం పని చేయకపోవటం వల్ల ఛాతీ నొప్పి లక్షణాలు సంభవించి ఆ గుండె యొక్క కండరం కొంత పాడవటం వల్ల వెంటనే వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి చనిపోవటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఆ రక్తనాళంలో రక్తపు గడ్డ రక్తాన్ని ప్రవహించనీయకుండా ఆ గుండె గోడ ఆ కండరం అనేది పాడయ్యే విధంగా చేయటం వలన జరుగుతుంది. సో ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఈసీజీ తీసి మనకి ST సెగ్మెంట్ ఎలివేట్ అయిందని వెంటనే గుర్తించగానే డాక్టర్స్ మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వెంటనే ఆ ట్రాంబోలైజ్ చేయటం అంటే ఆ రక్తం గడ్డ కరిగి ఆ రక్తనాళం సాఫీగా రక్త సరఫరా అయ్యి ఆ గుండె కండరము ఎలాంటి విధంగా పాడవకుండాను గుండె కండరము దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా మనకి ఇంజెక్షన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ పేరు టెనెక్టప్లైజ్, అది 45,000 వరకు ఖరీదుగా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ కనుక వెంటనే మనకి ఆ పేషెంట్ కి ఇవ్వగలిగితే ఆ వెంటనే ఆ రక్తపు గడ్డ కరిగి మళ్ళీ ఈసీజీ తీస్తే ఆల్మోస్ట్ కొంతవరకు కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఈ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత పేషెంట్ ని మనకి వెంటనే దగ్గరలో ఉన్న మనకి ఇక్కడ హబ్ అని మనం రిఫర్ చేసే హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి మనము ఇక్కడ రిఫర్ చేస్తాము. ఆ రిఫర్ చేసిన వెంటనే అక్కడ యాంజియోప్లాస్టీ గానీ బైపాస్ సర్జరీస్ గానీ చేసి తద్వారా పేషెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. సో దీని యొక్క స్టెమీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గుండె నొప్పి వచ్చి మరణాల సంఖ్యను తగ్గించడం అనేది మన ఉద్దేశం. సో అది ఏంటంటే పూర్వకాలంలో గుండె నొప్పి ఒకసారి వచ్చింది అంటే సివియర్ గా వస్తుంది, అంటే ఒక రక్తనాళం మూసుకుపోతే కొంచెం తక్కువ నొప్పి ఉంటది. అదే ఒకేసారి 2-3 రక్తనాళాలు మూసుకుపోతే మ్యాసివ్ కార్డియాక్ నొప్పిగా భావించి మనం వెంటనే వాళ్ళకి జరగబోయే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయం కోసం కూటమి నేతలందరూ కలిసి కృషి చేయవలసిన అవసరం ఉందని శాసనసభ్యులు వెనుగళ్ల రాము సూచించారు. నేడు ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో నిర్వహించవలసిన విధి విధానాలపై కూటమి నేతలకు పలు సూచనలు అందజేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా అఖండ మెజారిటీతో గెలుపొందామో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా అఖండ మెజారిటీతో ఆలపాటి రాజాను కూడా గెలిపించవలసిన అవసరం ఉందని సూచించారు. ఈ సమావేశ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింటియాల రాంబాబు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది. మనం ఇక్కడ ఈరోజు టౌన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో ఎలా గెలిపించాలని అనేది మీద మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. మీకు అందరికీ తెలిసిందే, మీరందరూ విఘ్నులు ఇంతకుముందు చాలా చేసి ఉన్నారు ఆల్రెడీ. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా అన్నీ చేసి ఉన్నారు కాబట్టి మీకు రెండింటికి తేడా కూడా క్లియర్గా తెలుస్తుంది. అలాగే మన పెద్దలందరూ కూడా చెప్పే ఉన్నారు. ఇక్కడ మనం ఈసారి చాలా కష్టపడ్డాం. అత్యధికంగా మనం కూడా 10,000 పైగా ఓట్లు జాయిన్ చేస్తుంది. 10,224 ఓట్లు మనం జాయిన్ చేయడం అనేది కూడా చాలా మంచి పరిణామం.
ఇది కాకపోతే వాళ్ళందరినీ రీచ్ అవ్వటం కూడా మనకు అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని రకరకాలుగా రీచ్ అవ్వాలి. ఈసారి అయితే కనుక ప్రతి 30 మందికి ఒకళ్ళు ఉన్నారు. నా ప్రతిపాదన అయితే ఏ వార్డుకి ఆ వార్డుని సెపరేట్ చేసిద్దామో అని ఆల్రెడీ చెప్పాను. దానికి కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఏ వార్డుకి ఆ వార్డు పూర్తిగా సెపరేట్ చేసుకుని ఎక్కువ ఓట్లు దాంట్లో ఉంటే కనుక ఇద్దరిని కాక ముగ్గురిని పెట్టుకుందాము, ఇలా డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్దాము అని చెప్పాను. చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదే బెటర్ ప్రపోజిషన్ అన్నారు. ఎందుకంటే ఆ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఇంకోళ్ళు ఎక్కడే ఉంటారు. అయితే మీరు మిగతా వాళ్ళు అన్నట్టుగా దీనిలో కూడా బయట ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వేరు చోట్ల. అలాగే ఈ సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనకి మున్సిపల్ ఆఫీసుల్లో కానీ వీటిలో కానీ చాలా అంటే గవర్నమెంట్ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకుని ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మనకి అంటే నాకు తెలిసి ఈసారి ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఎటు గెలుస్తాం కదా, మనం వస్తే ఉంది రాకపోతే ఏముంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది బయట ఉన్న వ్యక్తులు. సో ఆ ఒక్కటి రాకుండా చూసుకుని మనం ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి గుడివాడ తీసుకొచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా మనం చేద్దాం. కాకపోతే ప్రతి ఒక్కరూ ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్నికల్లో ఎలా అయితే చేశామో ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం అంత అద్భుతంగా పనిచేసాం. చరిత్రలో అంటే నిజంగా మనకి మనం చేసినంత గొప్పగా రాష్ట్రంలో కూడా ఎక్కడైనా జరిగిందా అంటే అనుమానం. ఎందుకంటే అంత కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నారు, ఎవరేం పని చేస్తున్నారు అనేది స్పష్టమైన అవగాహనతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం జరిగింది. అదే అవగాహనతో నేను కూడా ముందుకెళ్తే మనకి ఆయన చెప్పినట్టు 90% ఓటింగ్ ఈయనకి ఇవ్వటం చాలా ఈజీ అవుతుంది. సో మనం తప్పకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేద్దాం, మన స్పెషాలిటీ చూపిద్దాం. దాంతోపాటు మనకు కూడా ఆల్రెడీ ఆయనతో కూడా మాట్లాడి ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఆయన. అంటే మాకు నాయకుడిగా తెలిసినప్పుడు మేము చదువుకునేటప్పుడు గుంటూరులో ఆల్పాటి రాజా గారు. అలాగే అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఏమాత్రం కొంచెం కూడా చెరగని వ్యక్తిత్వం అయింది, ఏమాత్రం చేంజ్ లేని వ్యక్తిత్వం. సో తప్పకుండా మనం గెలిపించుకుంటాం. ప్లస్ ఆయన మనకు కావాల్సిన పనులు కూడా చేయించుకుంటూ కూడా ఆయన కూడా ఉపయోగపడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. గ్రంథాలయ చైర్మన్ కోడి సారు, శాసనసభ్యులు, ఇతర నాయకులందరూ కూడా నమస్కారం. ప్రధానంగా ఈ రోజున మనం ఇక్కడ సమావేశం కారణం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. దానికి నిమిత్తం గతంలో మీరందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసినట్టు మెజారిటీ మనమే చేశాం. దగ్గర సుమారు 10,000 చిల్లర దాంట్లో 80% మనకి తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా కష్టపడి మిమ్మల్ని అందరూ కూడా పరుగులెత్తి చేయించాం మన గతంలో. మన లాస్ట్ మంత్ కానీ నెల 15 రోజులు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఏదైతే యాప్ ఇస్తున్నారో రాంబాబు చెప్పిన దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకుని వాళ్ళని ఓటేసేంత వరకు మనం ఓటీ 2-3 సార్లు 4 సార్లు కలవాలి ప్రతి ఒక్కరిని. అదేవిధంగా కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు. ఏ విధంగా పిలవాలి, ఒకటి 2 సార్లు 4 సార్లు మాట్లాడి ఫోన్లో ఆ డేట్కి వచ్చే విధంగా మనంతా కూడా కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా మన బూత్ ఎక్కడ ఉంది, ఏ వార్డు బూత్ ఎక్కడ ఉంది, ఏ ఓటర్ ఎక్కడ వేయాలి కూడా చూసుకుంటే రేపు ఆ రోజు పోలింగ్ రోజు వాళ్ళందరూ కూడా తరలిస్తాకి మన బాధ్యత తీసుకోవాలి కార్యకర్తలు. ఎందుకంటే ఒక సామెత ఉంది, చిన్న పవన్ పెద్ద కర్త కొట్టమని. అంటే వాళ్ళు మనకి పోటీ లేదు ఏం అనుకోమని. అంటే మన పోటీ సిపిఎం వాళ్ళు ఉన్నా వైసీపీ నాయకులు అడ్డేస్తారు మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. అది అడ్వాంటేజ్ వాళ్ళకి వెళ్ళకూడదు. కొంతమంది ఉంటారు, కొంతమంది వైసీపీ దాంట్లో ఎన్రోల్మెంట్ అయిన ఉంటారు, వాళ్ళు మనకి వేయరు కదా. ఖచ్చితంగా మనం వ్యతిరేక పార్టీకి వేస్తారు వాళ్ళు పోటీ చేయకపోయినా. అందువల్ల దాంట్లో కూడా ప్రతి వార్డులో వైసీపీ వాళ్ళు ఎవరున్నారు, మన వాళ్ళు కొంచెం గమనిస్తూ ఉంటే ఏమైనా అవకాశం ఉంటే చూస్తాం, లేదంటే మన పని మనం చేసుకెళ్తాం. ఎందుకంటే మంచి మెజారిటీ వస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ మనకు కొంచెం దాని మీద మనకి ఈజీ తీసుకోవద్దు. అందరూ కూడా సీరియస్గానే తీసుకుంటే ఇంకొక 20 రోజులు కష్టపడితే అయిపోతుంది మనకి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఎవరో ఆల్పాటి రాజా, అతను నాకు తెలిసిన వ్యక్తి, ఎలా పనిచేస్తాడో నాకు తెలుసు. గత 5 ఏళ్ళు కూడా ఆయన చాలా ఉపయోగించుకున్నాను. మన లీగల్ సెల్లో ఉన్నప్పుడు
ఖచ్చితంగా మనకి మంచి వ్యక్తి వస్తాడు. మనం కూడా పనులు కూడా మనం కావాలంటే ఆయన ద్వారా చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టండి. ఏదో ఎలక్షన్ ఏముంది అయిపోతుందిలే గెలుస్తాంలే అని చెప్పి అసలు చేయమని దయచేసి 20 రోజులు కష్టపడితే మనం క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రావు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 మాసాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మనం ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కుందేలు తాబేలు కథ చూసాం. కుందేలు అనుకుంటుంది ఏముంది, తాబేలు వెళ్ళేసరికి చాలా టైం పట్టుద్ది అని చెప్పేసి కుందేలు నిద్రపోతూ ఉంటుంది. తాబేలు మాత్రం తన గమ్యానికి కుందేలు కంటే ముందుగా చేరుకుంటుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మణరావు గారు ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. అతన్ని తక్కువగా అంచనా వేయకుండా వారు ఓటర్స్ అందరూ కూడా కలుస్తూ ఉన్నారు. మనం ఇంకా కమిటీలు వేసుకున్న దగ్గర ఉన్నాం కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ని మీరు మన్నించి మనందరం ఈ 20 రోజుల్ని వేరే పని పెట్టుకోకుండా ఇదే పని మీద పెట్టుకున్నట్లయితే రాము గారికి గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ 52,000 మెజార్టీతోటి మీరు 53,000 మెజార్టీతోటి రాష్ట్రమంతా గుడివాడ ఏం జరుగుతుందో ఏం చేస్తారో గుడివాడ ప్రజలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా బెట్టింగ్లు పెట్టుకున్నారు. అటువంటి తరుణంలో గుడివాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నిర్మించడానికి పోలవరం తీసుకురావడానికి ఎవరి అరాచకుల్ని ఇక్కడి నుంచి పారదోలడానికి ఈ రోజున ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి జరుగుతున్న ఈ సమావేశంలో ఏదైతే మన సాధారణ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా మన యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మొత్తం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వైపు చూస్తున్నారు కాబట్టి మనందరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క ఎన్నికల్ని మనం గెలిపించుకుని ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ పంపిస్తే కనుక మనందరి పార్టీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకి కొంచెం తేడాగా ఉంటాయి. ఎందుకంటే ఒక ఓటరు ఇక్కడ ఓటు ఉంటే అతను ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో కూడా ఉండొచ్చు. కాబట్టి మనందరం కూడా ఎంత ఎక్కువ ఓట్లని వేయించగలిగితే అంత మెజారిటీ మనకి వచ్చినట్లుగా మనం భావించాలి. కాబట్టి ఓటింగ్ వేయించడమే మన బాధ్యతగా తీసుకుని ఆ ఓటింగ్ వేస్తే కనుక ఖచ్చితంగా ఓటు మనకు పడుతుంది. ఆ ఓటింగ్ వేసే బాధ్యతను మనందరం కూడా ఏదైతే పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి 30 ఓట్లకి ఒక ఇన్విజిలేటర్ ఉండాలని చెప్తున్నారు. అలాగే మనం ఆ 30 ఓట్లని ఎక్కడెక్కడ ఉన్నారనేది ఐడెంటిఫై చేయడమే చాలా కష్టమైన పని. కాబట్టి అది చేసి ఖచ్చితంగా మనందరం కూడా అందరితో ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఫార్మాట్లో మనం ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్న కూడా మచిలీపట్నంలో సమావేశమయ్యి మన కృష్ణా జిల్లా ఎమ్మెల్యేసు మినిస్టర్స్ అందరూ కూడా కూర్చుని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇది ఎలా చేయాలనే విషయం మీద ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటిది ఏర్పాటు చేశారు. దానికి నేను ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు అన్నది అనుకుని ఏంటంటే మనం ముందుగా 30 మందికి ఒక మనిషిని నియమించుకోవాలి. 30 మంది ఓటింగు అతను గుర్తించడం కానీ అతను తీసుకొచ్చి ఓటు చేయించుకోవడం కానీ అతనితో కాంటాక్ట్లో ఉండడం అనేటువంటిది ఇక నుంచి మనకి ఇప్పటి నుంచి ఆలోచన చేస్తే ఇవాళ 6వ తారీఖు ఇంకా గట్టిగా మనకి 20 రోజులు మాత్రమే. గొడవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత పుప్పాల ఆంజనేయులు 11వ వర్ధంతి కార్యక్రమాలను మిత్రులు మరియు అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మీద గల పుప్పాల ఆంజనేయుల విగ్రహానికి ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, సీనియర్ టీడీపీ నాయకులు పెనమనేని బాబుజీ, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్,
పలు రాజకీయ పార్టీల ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజకీయంగా పుప్పల ఆంజనేయులు చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. నిబద్ధత గల రాజకీయాలతో 11 ఏళ్లు గడిచిన అభిమానుల మనసులో ఆంజనేయులు చెరగని ముద్ర వేసుకుని ఉండటం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సానా భోగేశ్వరరావు, జోగా సూర్యప్రకాశ్రావు, కోకరకొండ బలరాం, వీరిశెట్టి నరసింహారావు, సింగిరెడ్డి గాగరిన్, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ సాయన రాజేష్, పుప్పల ఆంజనేయులు మిత్రులు మరియు సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు. రోజున కీర్తిశేషులు పుప్పాల ఆంజనేయులు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వారి మిత్ర బృందం, వారి సోదరులు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమాన్ని కూడా మర్చిపోకుండా కూడా మిత్రులందరూ కూడా ఇక్కడ చేరి వారిని స్మరించుకోవటం. ఆ రోజున ఆయన జీవించినంతకాలం ఏ రకంగా అయితే మిత్రులందరికీ కానీ ఎవరికైతే అవసరం ఉంది, ఇది నాకు ఈ అవసరం వచ్చింది లేకపోతే ఈ బాధ ఉంది అని చెప్పి ఏదైనా ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆ రోజున ఎట్లా అయితే అడిగితే ఏదైతే వాళ్ళందరికీ కూడా చేయటానికి తన వంతు సహకారంగా ఎంత దూరమైనా వెళ్ళి నిలబడేటటువంటి మనిషి ఆంజనేయులు గారు. ఎందుకంటే మేము చాలా దగ్గరగా చూసాం. ఇండియన్ వెంకటేశ్వర వెనకమాల నడుస్తూ ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ రోజున సమైక్యాంధ్రది టైంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పార్టీని ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అనేది కూడా మనందరికీ తెలుసు. ఏ విధంగా తపన పడేవాడు, ఏ కార్యక్రమం అయినా ముందు చేయాలనుకుంటే ముందు 2 నెలల ముందు నుంచి జరిగే కార్యక్రమాలన్నిటి గురించి కూడా ముందు నుంచి ఆలోచిస్తూ సమాయత్తమవుతూ ఉండేవాడు. అటువంటి మనిషి, అటువంటి ఆ రోజున చేసినటువంటి కార్యక్రమాలు, అటువంటి ఆ రోజున చేసినటువంటి అన్నీ కూడా మిత్రులందరూ కూడా ఈ జయంతి రోజున అట్లాగే ఇవాళ వర్ధంతి రోజున అందరూ కూడా కలిసి ఆయన్ని స్మరించుకుంటూ 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ లేకుండా చేస్తున్నారు. అంటే ఇవాళ ఎంతమందికి అటువంటి నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు, ఎటువంటి నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు ఆంజనేయులు గారు మనందరం కూడా తెలుసుకోవాలని, వారి అడుగుజాడల్లోనే మనందరూ కూడా పయనిస్తూ మిత్రులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పి ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. మనందరి నాయకుడు పుప్పాల ఆంజనేయులు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెన్నమనేని బాబ్జీ గారికి, అలాగే ఆయన మిత్రులందరికీ, అలాగే 11 సంవత్సరాలు అయినా కానీ మర్చిపోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తమ్ముడు రాఘవ గారికి, అలాగే పుప్పాల ఆంజనేయులు గారికి వర్ధంతి నివాళులర్పిస్తూ, ఏదైతే చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున మనం చూస్తే కనుక నాయకుడిని గుర్తుపెట్టుకోవాలంటే ఆ నాయకుడు యొక్క నాయకత్వ లక్షణాలు మనందరం కూడా చూడాలి. ఆయన నమ్ముకున్న నాయకుడైనటువంటి పెన్నమనేని వెంకటేశ్వర గారికి అండగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఏకతాటి మీద నడిపించి ఆ రోజున రాజకీయాల్లో ఏదైతే గుడివాడ శాసనసభ్యులుగా ఉన్న కొడాలి నానిని ఎదిరించే దమ్మున్న నాయకుడిగా ఆ రోజున పుప్పాల ఆంజనేయులు గారు నిలిచారు. ఈరోజు మనం చూస్తే అంటే కనుక 11 సంవత్సరాలు అయినా కానీ ఆయన మర్చిపోకుండా ఈ రోజున ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ మనం చేసుకుంటున్నాం. అంటే కనుక ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా, యువకులకు వచ్చినా, పెద్దవాళ్ళకి వచ్చినా, కుటుంబ సభ్యులకు వచ్చినా కానీ ఆయన ముందుండి నడిపించి ఆ రోజున ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు పట్టుదలతో నడిపించిన నాయకుడు అయినటువంటి పుప్పాల ఆంజనేయులు గారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పుప్పాల ఆంజనేయులు గారి యొక్క బాటలో ఏదైతే నాయకుడిని నమ్ముకున్నందుకు ఆ నాయకుడి యొక్క ఆ అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఏకైక సూత్రాన్ని ఈ రోజున చెప్పారు. అదే సూత్రాన్ని మేము అందరం కూడా పాటిస్తూ నమ్ముకున్న నాయకులతో పాటు మేము అందరం కూడా పయనిస్తూ అందరూ కూడా నాయకత్వ లక్షణాలను అలవరపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా అందరికీ ఆరాధన అయినటువంటి మా గురువు గారు అయినటువంటి పుప్పాల ఆంజనేయులు గారి యొక్క 11వ వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ ఆయన యొక్క విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఆయన వర్ధంతి కార్యక్రమం కానీ, జన్మదిన కార్యక్రమాలు కానీ మా అన్న రాఘవన్న ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ జరపబడతాయి ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన పెన్నమనేని బాబ్జీ గారు కానీ, వెంకటేశ్వర కానీ, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయులు గారిని ఆయన శిష్యులుగా, ఆయన యొక్క అనుచరులుగా మేము ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఆయన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆంజనేయులు గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎందుకంటే సేవాతత్వం. ఆయన బ్రతికున్నంతకాలం కూడా ఆయన, ఎందుకంటే పార్టీలు ఇంపార్టెంట్ కాదు, మనకి పేదవాడిని మనం ఆదరించాలి, పేదవాడి కోసం మాత్రమే మనం పనిచేయాలి. ఎందుకంటే పార్టీ వాళ్ళు ఈ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా పార్టీలకి సందర్భం లేకుండా మనం పేదవాడికి ఎలా అయినా న్యాయం చేయాలో ఆ విధంగా మనం ముందుకెళ్లాలని మా అందరికీ ఆంజనేయులు గారి యొక్క శిష్యులందరికీ కూడా నేర్పింది. మేము నాయకుల ఆధ్వర్యంలో నడుస్తూ
అలాగే మా వంతు సహాయంగా పేదవాడికి ఎలా ఆయన చూపిన మార్గంలో న్యాయం చేయాలి. ఎందుకంటే పేదవాడి కంటే వాడికి గూడు గుడ్డ నినాదంతో ప్రతిసారి కూడా ఆంజనేయులు గారు బతికున్నంత కాలం కూడా పేదవాళ్ళ కోసం పనిచేశాడు. ఎవరికి ఏది కావాలంటే నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా ఆయన వెళ్ళి పోరాడేటువంటి వ్యక్తి. పిన్నమనేని వెంకటేశ్వర కోసం గుడివాడలో అప్పుడు అధికారంలో ఉండి పవర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఆ రోజున తొడగొట్టి నడి రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరున్నంటే అది ఒక పుప్పాల ఆంజనేయులు మాత్రమే. ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా ఏ నాయకుడిని అయితే నమ్ముతామో ఆ నాయకుడి కొరకు మా ప్రాణాలు పెడతాం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఆంజనేయులు గారు చూపిన మార్గంలో ప్రతిసారి బ్రతుకున్నంత కాలం కూడా మేము నడుస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన శిష్యులుగా, ఆయన వర్గంగా, ఆయన అనుచరులుగా మేము ఈ నినాదాన్ని తీసుకుని ముందుకు సాగుతామని చెప్పని ఇక్కడ ఆయన వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. 11వ వర్ధంతి సందర్భంగా మరి పుప్పాల ఆంజనేయ గారి విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించడానికి మరి పుప్పాల ఆంజనేయ గారి స్నేహితులు, బంధువులు అందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. స్నేహానికి మారిపేరు, స్నేహ సౌభ్రతత్వం కలిగిన మహోన్నత వ్యక్తి పుప్పాల ఆంజనేయ. మరి ఆయన మాతో సమకాలికుడు. మరి మంచి వ్యక్తిత్వం, మంచి మనసు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తి పుప్పాల ఆంజనేయ. మరి ఆ వ్యక్తి వాళ్ళ లేదంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. మరి ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని, మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ పుప్పాల ఆంజనేయులు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్నేహితులు, ఆయన బంధుమిత్రులు అందరూ కూడా ఆయన ఇంటి వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుప్పాల ఆంజనేయులు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. గుడివాడ పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గుడివాడ పట్టణానికి చెందిన శ్యామల అనే మహిళ శస్త్రచికిత్స కొరకు రక్తం అవసరం అవడంతో ఆర్కే వారియర్స్ ను సంప్రదించగా వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే ఆలోచనతో గుడివాడ పట్టణంలో అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరుగుతుందని తెలియజేశారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్యామలారి నిండు గర్భిణి శస్త్రచికిత్స కొరకు అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే మా సభ్యులు కరుణ్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా తమ్ముడు కరుణ్ 17వసారి రక్తదానం చేయడం జరుగుతుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే సంకల్పంతో ఈరోజు ఇన్నిసార్లు మా తమ్ముడు 17 సార్లు రక్తదానం చేస్తే ఇంత యాక్టివ్గా ఉంటాడు. చాలామంది యువత లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టుకుని అమ్మో రక్తం వేస్తే ఏమైపోతామో ఏంటో అని చెప్పి అనోట చేత వ్యాఖ్యలు చేసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. అత్యవసర పరిస్థితులు అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, అయితే గర్భధారణ అవ్వచ్చు, అది గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఏదైనా సరే ఒక రక్తం వల్ల ఒక 10 మంది జీవితాలు బాగుపడతాయని నా ఆలోచన. ఎందుకంటే మా తమ్ముడికి 10 నిమిషాల ముందే నేను ఫోన్ చేశాను, తమ్ముడు రక్తం ఇవ్వాలని చెప్తే కుటీ కొట్టిన 5 నిమిషాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఒక రోజు పని చేసుకుని దగ్గర 500 రూపాయలు 1000 రూపాయలు వచ్చారు కుటుంబాలు. కానీ ఇలా ఆశయం ఒకటే, నాతో పాటు 10 మంది బాగుండాలనే ఆలోచనతో ఇలా రక్తదానం చేస్తున్నారు. దయచేసి నిండు మనసుతో గుడివాడ పట్టణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టుకోకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడిన అవుతాం. ఇంత అవకాశం ఇచ్చిన మీడియా వారికి అలాగే గుడివాడ పట్టణ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జరగబోయే ఎలక్షన్ లో ఆలపాటి రాజాకు అఖండ మెజార్టీ అందేలా కృషి చేస్తామన్న ఎమ్మెల్యే రాము. గ్రాడ్యుయేషన్ ఎన్నికల విధి విధానాలపై నేడు కూటమి నేతలతో ప్రజా వేదికలో సమావేశమైన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము. మోటూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఫిల్టర్ బ్లేడ్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. గుండెపోటు వచ్చే వ్యక్తులకు అత్యవసరంగా అందించే ఇంజెక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో సిద్ధంగా ఉన్నాయన్న సూపరింటెండెంట్ ఇంద్రాదేవి. ప్రభుత్వ సలహా సూచనలతో గుండెపోటు నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.